నమస్కారం. మనం చాలా దేవాలయాలు దర్శనం చేసుకుంటూ ఉంటాము. ఆ పరమశివుడికి గ్రామాన దేవాలయాలు ఉంటూనే ఉన్నాయి. అయితే వీటిలో శివునికి మొట్టమొదటిగా నిర్మించబడిన దేవాలయం ఎక్కడుంది, దాని విశిష్టత ఏంటి అనే విశేషాలు మన ఆర్ఎంకే టీవీలో తెలుసుకుందాం. తమిళనాడులోని ఒక కుగ్రామం రామేశ్వరం నుండి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుత్తర కోసమాంగై. మదురై వెళ్లే దారిలో వస్తుంది ఈ ప్రదేశం. ఊరి పేరు పలకడం కష్టమే అయినా మనందరికీ సొంత ఊరు ఉన్నట్లే పరమేశ్వరుడికి కూడా సొంత ఊరు ఉంది. శివాలయం మొట్టమొదట వెలిసిన ప్రాంతం ఇదే. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు. శివభక్తురాలైన మండోదరి శివుణ్ణి ప్రార్థించి, నాకు ఒక గొప్ప శివభక్తుడిని భర్తగా ప్రసాదించి ఈశ్వర అని వేడుకుంటే తన భక్తుడైన రావణ బ్రహ్మను మండోదరికిచ్చి ఇక్కడే వివాహం జరిపించారు. ఏ దేవాలయంలో కూడా పూజకు ఉపయోగించని మొగలి పువ్వును ఇక్కడ మాత్రమే స్వామివారికి అలంకరిస్తారు. ఇక్కడ వెలసిన రేగిపండు చెట్టు 3000 సంవత్సరాలకు పూర్వమే ఉందట. ఇక్కడ శివుడు శివలింగ రూపంలో, మరకత రూపంలో, స్ఫటికలింగంలో దర్శనమిస్తారు. నటరాజు రూపంలో 5 అడుగుల విగ్రహం మరకతంతో చేయించబడింది. ఇది అత్యంత విశిష్టమైనది. ఆ మరకతం నుండి వచ్చే కిరణాలను మనం తట్టుకోలేమట. కాబట్టి స్వామివారిని ఎప్పుడూ విభూది, గంధపు పూతతో ఉంచుతారు. కేవలం ఆరుద్ర నక్షత్రం రోజు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి స్ఫటికలింగానికి అభిషేకం చేసి తరువాత లాకర్లో భద్రపరుస్తారు. 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యంత ప్రాచీనమైన ఈ శివాలయ దర్శనం మన పూర్వజన్మ సుకృతం. ఈ ఆలయానికి సమీపంలో అమ్మవారు వారాహి రూపంలో వెలిశారు. భక్తులు పసుపు కొమ్ములను ఆ ప్రాంగణంలోనే నూరి ముద్ద చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎన్నో విశేషాలతో కూడిన తిరుత్తర కోసమాంగై ఆలయం గురించి మన ఆంధ్రులకు పెద్దగా తెలియదు. మీరు ఎప్పుడైనా రామేశ్వరం యాత్రకు వెళ్తే తప్పకుండా ఈ దేవాలయ దర్శనం చేసుకోండి. చూశారు కదా, ఇలాంటి మరొక పుణ్యక్షేత్ర విశేషంతో మళ్ళీ కలుసుకుందాం.